హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి. ఏంటంటే ఆ రెసిపీ 8+ మంత్ బేబీ బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అండి. ఎంతో హెల్తీ ఫుడ్ అండి. ఇది చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 5 బాదం పప్పు తీసుకున్నాను, 4 జీడిపప్పు తీసుకున్నాను, ఒక 5 లేదా 6 ఎండుద్రాక్ష తీసుకోవచ్చు, 2 లేదా 3 ఖర్జూరాలు తీసుకున్నాను. వీటన్నిటిని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ని రిమూవ్ చేసేసి వాటర్ పోసేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. చూడండి గాయ్స్, ఇలా అన్నమాట. ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇంకో కప్పు తీసుకొని, మార్నింగ్ టైం అండి, ఇంకో కప్పు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల అటుకులు వేసి కంప్లీట్గా వాష్ చేసుకోవాలండి. చూడండి గైస్, వాష్ చేసేసి వాటర్ను రిమూవ్ చేసేసి మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 10 to 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. చూడండి గైస్, ఓవర్ నైట్ నానబెట్టుకున్నవి మిక్సీ బౌల్లోకి వేసుకొని బాదం పప్పు పొట్టు తీసేయండి పైన. చూడండి గైస్, ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీని మటుకు స్కిప్ చేయొద్దండి. చూడండి గైస్, ఇలా మన అటుకులు నానబెట్టుకున్నాం కదా 10 to 15 మినిట్స్, అటుకులు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీక్గా ఉన్న బేబీస్ కూడా కన్ఫామ్గా వెయిట్ గెయిన్ అవుతారండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దీన్ని మటుకు నేను మా పిల్లలకు పెట్టానండి. చూడండి గైస్, చూడండి ఇలా పేస్ట్ రావాలి. అలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని మనము గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది వేసేసి స్లిమ్లో పెట్టి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతుందండి. చూడండి గైస్, బాగా ఉడకాలండి. ఇది మీ పిల్లలకు మటుకు కన్ఫామ్గా పెట్టి చూడండి ఒకసారి. ఖచ్చితంగా తింటారండి దీన్ని. ఎంతో హెల్తీ ఫుడ్ అండి. చూడండి గాయస్, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీ పాపకో పెట్టేయండి. చూడండి గాయస్, ఇలా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి.